హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో స్టేబుల్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొన్ని స్టేబుల్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14, 15, 16 ఈ 3 మెజర్మెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచ్ కానీ 2.25 కానీ 2.5 కానీ తీసుకుంటాము. నెక్ హైట్ని తెలుసుకోవడానికి నెక్ కింది భాగంని కొలుచుకుంటాము. ఈ నెక్ కింది భాగం వచ్చేసి 4 ఇంచెస్ కానీ 4.5 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ తీసుకుంటాము. నెక్ షోల్డర్ కలిపి ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా 6 ఇంచెస్ లోపే పెట్టుకోవాలి. 5 ఇంచెస్ కానీ 5.5 ఇంచెస్ కానీ 5.75 కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎల్ షేప్ మార్కింగ్ చేసుకోవడానికి షోల్డర్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ కానీ 5.5 ఇంచెస్ కానీ తీసుకోవాలి. చెస్ట్ కొలతని మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి. చెస్ట్ కొలతకి 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ నడుము కొలత తక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. కింది వైపు డాట్ అనేది 4 ఇంచెస్ డిస్టెన్స్లో 4 ఇంచెస్ హైట్ ఉండేలాగా వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ కానీ 15 ఇంచెస్ కానీ 16 ఇంచెస్ కానీ ఈ 3 కొలతల్లో మన హైట్ని బట్టి ఒకదాన్ని తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకు 5 ఇంచ్ కానీ 5.5 ఇంచ్ కానీ 6 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా షోల్డర్ డౌన్ వచ్చేసి మనకు షోల్డర్ డౌన్ అంటే ఇలా షోల్డర్ డౌన్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే 5.5 ఇంచెస్ కూడా తీసుకొని మనము ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకోవాలి. అదేవిధంగా ఓన్లీ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవచ్చు. లేదంటే 2.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ షేప్ మార్కింగ్ వచ్చేసి ఎల్ షేప్ దగ్గర కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ 1.25 కానీ తీసుకోవచ్చు. ఈ డాట్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి డాట్ డిస్టెన్స్ వచ్చేసి 3.5 ఇంచెస్ కానీ లేదంటే 4 ఇంచెస్ కానీ తీసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి కొన్ని స్టేబుల్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది.